ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం శ్రీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. అయిందా? దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం బాలదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదూక్షాయ నమః. ఓం నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. హరే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కొన్ని నక్షత్రాలు తీసుకోండి, గణపతి దగ్గర వేయండి. మళ్ళీ కొన్ని నక్షత్రాలు తీసుకోండి. ఇలా వాసన విషయం చేసేటువంటి మనను అవాంతరపరిచేటువంటి మనకు కళ్ళకు కనపడినటువంటి పిశాచాలు మన వెంట ఉంటాయట, ఎప్పుడు ఉంటాయి. నిత్యం సన్నిధో మృత్యువు అంటారు. ప్రధానంగా మన వెంట ఉండేది ఎవరు అంటే మృత్యువు. మృత్యువు అనేటువంటి దేవత, మృత్యు అనేటువంటి రాక్షసి మన వెంట ఉంటుంది. ఎప్పుడు దేవతల యొక్క దేవుడి యొక్క మనం పూజ చేసుకోవడానికి వచ్చినా అవి మన వెంట ఉంటాయి, కాబట్టి మన చుట్టూ ఉంటాయి. అందుకని ఈ మధ్య ఇచ్చినటువంటి అమ్మవారికి ఉపయోగించినటువంటి అక్షంతలు మనం వాసన చూసి వెనక్కు వేయడం వల్ల మన వెనక ఉన్నటువంటి భూత ప్రేత విషాదాలన్నీ కూడా పారిపోయి చక్కగా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క పూజ చేసుకోవడానికి మనకు మన యొక్క మనసు నిశ్చింతగా ఉంటుంది. అందుకనే ఉత్తిష్టంతో భూత విశాచాః ఏతే భూమిబాలకాః ఏతే సామగ్రోధేన బ్రహ్మకర్మ సమారభి. మళ్ళీ కొన్ని నక్షత్రం తీసుకోండి. దేవి గాయత్రి ఓం ప్రాణానాయమ్య. అక్షతులు గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. దేవి గాయత్రి ఓం ప్రాణానాయాదు. ఓం ఆపూర్జ్యోతి రసామృతం బ్రహ్మపూర్వస్వరం. గోవింద అనుకోండి. గోవింద 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 శ్రీ గోమాశిష్య శ్రీ మహావిష్ణువాజ్ఞ ప్రవర్తమాన సాక్షి బ్రహ్మణే శ్వేతవరాహకల్పే వైకస్మన్మంత్రే కలియుగే ప్రభోపాడే జంబోద్వీపే భరతవర్షే భరతఖండేర్మేరో దక్షిణ దిగ్భాగే శ్రీరంగాశ్రోత్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే భగవద్భాగవతాచార్య సన్నిధౌ దుర్గాలయ దుర్గ సన్నిధౌ అస్మవర్తమానం జీవహారిచాంద్రమానేన ప్రభోసి సూత్రోమతి శ్రీ గోవినాం సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజమాసే శుక్లపక్షే పంచమ్యాం వాసరావాసరస్తు సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే మంగళ విశేషణభీష్టాయాం శుభైదు వశ్య హరివరివస్య వశే వశే ప్రేక్త శ్రీ కనకదుర్గాదేవతాముద్దిశ్య శ్రీ కనకదుర్గాదేవతాపేక్షతం పంచమ దివసే సాయంకాల పూజాంచ కరిష్యే. జయ బలో కనకదుర్గా మాతాకి.